మిత్రమా, గుర్తుపెట్టుకో, జీవితంలో ఒంటరిగా ఉన్న వాళ్ళని అవహేళన చేయకు, ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎగతాళి చేయకు. ఎందుకంటే ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు ఎప్పటికీ కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని తాకట్టు పెట్టి తమ సంతోషాన్ని కోల్పోయిన వారే ఉంటారు. అందుకే ఒంటరిగా ఉన్న వాళ్ళని ఎగతాళి చేయకు మిత్రమా. నీకు విషయం తెలుసా, ఒంటరితనంలో ఎందుకంత ఇష్టపడతారో కొంతమంది, ఒంటరితనాన్ని ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? ఒంటరితనం అంటేనే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అని అర్థం. ఒంటరితనం అంటేనే నిన్ను నువ్వు ఇష్టపడడం అని అర్థం. గుర్తుంచుకో, ఒంటరితనాన్ని ఎందుకంతగా ప్రేమించుతున్నాడో, ఒంటరితనాన్ని ఎందుకంత ఇష్టపడుతున్నాడో అంటే ఆ ఒంటరితనాన్ని ఇష్టపడితే జీవితంలో తనని ఎన్నడూ ఆ ఒంటరితనం మోసము చేయదని నమ్మకం, విశ్వాసం అది మిగిలిన చుట్టూ ఉన్న మనుషులు ఇవ్వలేకపోతున్నారు. అందుకే మిత్రమా, ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి ఒంటరితనాన్ని ఇష్టపడు. చెప్పానుగా, ఒంటరితనం అంటే నిన్ను నువ్వు ఇష్టపడడం అని, నిన్ను నువ్వు ప్రేమించడం అని. ఇంకోటి గుర్తుపెట్టుకో మిత్రమా, ఒంటరితనం అంటే ఒంటరితనంలో ఒంటరితనాన్ని ఇష్టపడకు, ఒంటరితనంలో ఒంటరితనాన్ని ప్రేమించకు. అర్థం అవట్లేదా? అర్థమయ్యేటట్టు చెప్తాగా. ఒంటరితనంలో కాలు మీద కాలు వేసుకొని దైవనామస్మరణ చేయి, నామస్మరణ చేయి, దైవాన్ని తలుచుకో. జీవితాంతము నీ వెంట ఉంటాడు, నీకు తోడు ఉంటాడు, నీకు కుడి భుజమై ఉంటాడు, నీ నీడగా ఉంటాడు. అది మిత్రమా చేయాల్సింది. ఒంటరితనములో దైవనామస్మరణ చేస్తేనే సరిపోతుంది. ఒంటరితనంలో దైవాన్ని స్మరిస్తూ కాలు మీద కాలు వేసుకొని నీ సమస్యను ప్రతిదీ కూడా దైవానికి చెప్పు, లేదా సమస్యకు చెప్పు, నాకొక దైవం ఉన్నాడని చెప్పు. నీ వెంట ఏ సమస్య రాదు. అది ఒంటరితనం అంటే. కాబట్టి మిత్రమా, ఈ క్షణము నుంచి ఏం చేయాలి? నీ ఒంటరితనాన్ని నువ్వు ఇష్టపడు, నీ ఒంటరితనాన్ని నువ్వు ప్రేమించు. జీవితంలో ఎన్నడూ మోసము చేయదు మిత్రమా. అది ఒంటరితనం అంటే. దైవానికి చేరువవ్వడం ఒంటరితనం. అందుకే ఒంటరిగా ఉన్న వాళ్ళని అవహేళన చేయొద్దు. ఆ ఒంటరితనం నీకు రావాలని కోరుకో. శుభం కలుగుతుంది. జీవితంలో హ్యాపీగా ఉన్నత స్థితికి ఎదుగుతావు. మిత్రమా, నమస్కారం.